బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే సమావేశంలో రభస జరిగే అవకాశం ఉండొచ్చనే సమాచారంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యాలయం బయట లోపల వందలాది మంది పోలీసులు మోహరించారు. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. 6 నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే సమావేశంలో రభస జరిగే అవకాశం ఉండొచ్చనే సమాచారంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యాలయం బయట లోపల వందలాది మంది పోలీసులు మోహరించారు. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. 6 నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు.